హలో అండి, ఈరోజు నేను మీ అందరికీ వెనిలా కప్ కేక్ రెసిపీని చూపించబోతున్నాను. నేను చెప్పిన మెజర్మెంట్ ఇంకా టిప్స్ తోటి ఖచ్చితంగా ఈ కేక్ రెసిపీని ట్రై చేయండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ బేసిక్ కప్ కేక్ రెసిపీ ఒకటి నేర్చుకుంటే చాలు. ఈ కప్ కేక్ పైన మీరు బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్, చాక్లెట్ గనాష్, విప్పింగ్ క్రీమ్ ఇలా దేంతైనా ఫ్రాస్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కప్ కేక్ మౌల్స్ ఆర్ కప్ కేక్ లైనర్స్ లేకపోయినా పర్వాలేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే చిన్న చిన్న టీ గ్లాసెస్ ఇంకా చిన్న చిన్న బౌల్స్ లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టీల్, గ్లాస్ ఆర్ బౌల్స్ ఇలా దేంట్లో చేసినా సరే కప్ కేక్ ఈజీగా డిమోల్డ్ అవుతుంది. మరి కేక్ ఈజీగా డిమోల్డ్ అవడానికి ఏం చేయాలో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో స్ట్రైనర్ ని పెట్టండి. స్ట్రైనర్ లోకి 1.5 కప్ మైదా వేయండి. 1.5 కప్ మైదా స్ట్రైనర్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేయండి. స్ట్రైనర్ లోకి తీసుకున్న మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాని బాగా జల్లించండి. ఇలా ఖచ్చితంగా జల్లించాలండి. ఇలా జల్లించడం వల్ల పిండిలో ఏమైనా ఉండలుంటే సెపరేట్ అయిపోవడమే కాకుండా కేక్ సాఫ్ట్ గా ఫ్లఫీగా వస్తుంది. జల్లించిన పిండిని రెడీగా పక్కనుంచండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 3 కోడిగుడ్లు తీసుకోండి. ఎగ్ యోగ్ సెపరేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్ తోటి లో స్పీడ్ లో 1 నిమిషం పాటు బాగా బీట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్ లేకపోయినా పర్వాలేదు, సేమ్ ఇదే ప్రాసెస్ విస్కర్ తో కూడా చేయొచ్చు. ఎగ్స్ ని లో స్పీడ్ లో 1 నిమిషం పాటు బాగా బీట్ చేసిన తర్వాత 1 కప్ పౌడర్ షుగర్ తీసుకుని కొద్ది కొద్దిగా వేస్తూ బీట్ చేయాలి. 1 కప్ పౌడర్ షుగర్ ని ఒకేసారి వేసిస్తే ఉండలు కట్టేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ బీట్ చేయడం వల్ల ఉండలు కట్టకుండా ఉండడంతో పాటు బ్యాటర్ లో ఈజీగా కలిసిపోతుంది. మనం తీసుకున్న 1 కప్ పౌడర్ షుగర్ మొత్తం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ బీట్ చేయాలి. 1 కప్ పౌడర్ షుగర్ మొత్తం కొద్ది కొద్దిగా వేస్తూ బాగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో బటర్ వేయాలి. నేను హోమ్ మేడ్ బటర్ తీసుకున్నానండి. మైదా ఇంకా పౌడర్ షుగర్ ఏ కప్ తో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్ తోటి 1/2 కప్ బటర్ వేయాలి. కేక్ రెసిపీలో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి. ఇంగ్రీడియంట్స్ రూమ్ టెంపరేచర్ లో ఉంటేనే కేక్ పర్ఫెక్ట్ గా వస్తుంది. 1/2 కప్ బటర్ మొత్తం వేసేసిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేయండి. బటర్ ఇంకా వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు బీట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం తీసుకున్న బటర్ బ్యాటర్ లో పూర్తిగా కలిసేంత వరకు బాగా బీట్ చేస్తే సరిపోతుంది. మనం ఆల్రెడీ మైదాలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి జల్లించి రెడీగా పెట్టాం కదా, ఆ పిండిని కేక్ బ్యాటర్ లోకి సగం వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో బాగా మిక్స్ చేయండి. పిండి ఎక్కడ ఉండలనేది లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో బాగా మిక్స్ చేసిన తర్వాత మిగిలిన సగం పిండిని కూడా మొత్తం వేసేసి సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసి తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు ఏ కప్ అయితే ఇంగ్రీడియంట్స్ అన్ని కొలిచి తీసుకున్నారో అదే కప్ తోటి 1/2 కప్ పాలు తీసుకుని కేక్ బ్యాటర్ లో వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. కప్ కేక్ కోసం నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్ గా తీసుకుంటే కప్ కేక్ పర్ఫెక్ట్ గా వస్తుంది. అంతేనండి, 1/2 కప్ పాలు వేసి మొత్తం అంతా కలిసేలా కలిపిన తర్వాత ఇంక దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. వెనీలా కప్ కేక్స్ కోసం బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఒకవేళ మీ దగ్గర కప్ కేక్ మౌల్డ్స్ లేకపోతే ఇంట్లో ఉండే చిన్న సైజ్ స్టీల్ కప్స్ ఇంకా గ్లాసెస్ లో కూడా కప్ కేక్స్ చేసుకోవచ్చు. కేక్ ఈజీగా డిమోల్డ్ అవడం కోసం కప్ కేక్ మౌల్డ్స్ లో పెట్టుకుని కప్ కేక్ లైనర్స్ అని దొరుకుతాయి. అవి ఉంటే ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి. అవి కూడా లేకపోయినా పర్వాలేదు, స్టీల్ గ్లాసెస్ ఇంకా బౌల్స్ కి బటర్ రాసి మైదా డస్ట్ చేసి తీసుకోండి, ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది కప్ కేక్. బటర్ రాసి మైదా డస్ట్ చేసుకున్న బౌల్స్ లోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ని వేసి ఫిల్ చేయండి. కేక్ బేక్ అవుతున్నప్పుడు పొంగుతుంది కాబట్టి బ్యాటర్ ఎప్పుడు బౌల్స్ లోకి ఫుల్ గా వేయకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కప్స్ లోకి సగానికి ఫిల్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగానే మొత్తం అన్ని ఫిల్ చేసి తీసుకోండి. నేను ప్రిపేర్ చేసిన బ్యాటర్ క్వాంటిటీకి కరెక్ట్ గా నాకు కప్ కేక్ మౌల్డ్ లో మొత్తం 6 కప్ కేక్స్ తో పాటు 3 స్మాల్ కప్స్, 1 మీడియం సైజ్ కప్, 2 టీ గ్లాసెస్ వచ్చినాయి. మొత్తం కలిపి నేను చేసిన క్వాంటిటీకి 12 కప్ కేక్స్ వచ్చినాయి. ఇంకా వీటిని బేక్ చేయడం మాత్రమే మిగిలింది. కప్ కేక్స్ బేక్ చేయడానికి ఓవెన్ అవసరం లేదండి. స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టి దాంట్లో ఇటువంటి స్టాండ్ ని పెట్టండి. కప్ కేక్స్ అని సమానంగా బేక్ అవడానికి ఇలా పెద్ద ప్లేట్ ని కూడా పెట్టండి. 10 నిమిషాలు కడాయిని బాగా వేడవనివ్వండి. 10 మినిట్స్ పాటు కడాయి బాగా వేడైన తర్వాత కడాయిలో సరిపడే కప్ కేక్ బౌల్స్ ని పెట్టి మూత పెట్టేయండి. నేను చేసిన క్వాంటిటీకి మొత్తం 12 కప్ కేక్స్ వచ్చినాయి అని చెప్పాను కదా. కప్ కేక్స్ ట్రే అయితే కడాయిలో సరిపోలేదండి. ఆ ట్రేని నేను 2సారి బేక్ చేశాను. కప్స్ పెట్టి మూత పెట్టేసిన తర్వాత మూత పైన ఏదైనా హెవీ వెయిట్ ని పెట్టండి. కప్ కేక్స్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో బేక్ చేయాలి. కప్ కేక్స్ బేక్ అవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. కరెక్ట్ గా 20 to 25 మినిట్స్ లో పర్ఫెక్ట్ గా బేక్ అయిపోతాయి. కప్ కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయిందో లేదో మీకు ఎలా తెలుస్తుంది అంటే ఒకసారి కప్ కేక్ ని టచ్ చేసి చూడండి. చేతికి ఏమీ అంటుకోకుండా ఉంటే చాలు, కప్ కేక్స్ పర్ఫెక్ట్ గా బేక్ అయినాయి అని అర్థం. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేయాలి. చిన్న సైజ్ కప్స్ ఇంకా గ్లాసెస్ లో ప్రిపేర్ చేసిన కప్ కేక్స్ ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ లో లైట్ గా లూజ్ చేస్తే ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి. మీరే చూడండి మనం ప్రిపేర్ చేసిన కప్ కేక్స్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయో. నేను చెప్పిన టిప్స్ ఇంకా మెజర్మెంట్స్ ని ఫాలో అవుతూ చేస్తే మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్ గా వస్తాయి కప్ కేక్స్. ఖచ్చితంగా ట్రై చేయండి, సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, ఈ వెనిలా కప్ కేక్స్ రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.